హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. ఈరోజు మనము ఒక కర్రీ తయారు చేయబోతున్నాము. ఆ కర్రీ ఏంటో అన్నది మీరు లాస్ట్‌లో తెలుసుకోండి. అంతవరకు మీరు గెస్ చేయండి. ఈ కర్రీ వలన మనకి కళ్ళు చాలా బాగా కనిపిస్తాయండి. ఎముక బలం, అలాగే బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది. మన బ్లడ్ క్లాట్స్‌ని కూడా కరిగిస్తుంది. అలాంటి విపరీతమైన గుణాలున్న, బలమున్న ఈ కర్రీని మనం తయారు చేయబోతున్నాము. అది ఏంటి అంటే మనము స్పెషల్‌గా తయారు చేసే మునగాకు ఫ్రై అండి. అవునండి. మునగాకు అంటే మన చెట్టుకు ఉండే చిగుర్లు మాట. మునగ చెట్టుకుండే చిగుర్లను మనం తెంపుకొని వాటిని నీట్‌గా క్లీన్ చేసి కడిగి ఆరబెట్టిన తర్వాత మనం ఇట్లాగా ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసి దానిలో ఆకు వేసి మగ్గిపోయిన తర్వాత అందులో మనము కొంచెము పాలు వేస్తే ఆ టేస్ట్ అసల అదిరిపోతుందండి. నిజంగా మనము మరలా మరలా తినాలనిపిస్తుంది. ఇంచుమించు మనకి ఎగ్ ఫ్రైలా అనిపిస్తుందండి. మనం ఎగ్ పొరుడు అంటాం చూసారు? అట్లా మాట. ఎగ్ ఉక్కరి, ఎగ్ పొరుడు అంటాం చూడండి. ఆ టేస్ట్ వస్తుందన్నమాట. అంత సూపర్ ఉంటుందండి ఇది పాలల్లో కలిపి కనుక తింటే. ఇదేం లేదండి, మనం ఫ్రైలా చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పాలు పోసేసి, ఆ పాలు దగ్గరకొచ్చేటట్టు ఎగరబెట్టేస్తే అది మళ్ళీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం ఏమి వేయదండి. ఉప్పు, కారం, పసుపు మనము కొంచెం వేసుకుంటే ధనియాల పొడి వేసుకోవడం అంతే. ఉల్లిపాయలు వేగిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. అసలు మనం ఏమీ లేదండి. అది చపాతీలో కూడా కర్రీలా నంచుకొని తింటే చాలా బావుంటుంది. చపాతీలో తినొచ్చు. అట్లాగే వట్టిగా కూడా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది మనకి పప్పులో వేసుకుంటే ఎక్కువగా తినలేం కదండీ! ఇలా డైరెక్ట్‌గా మనం ఇంత కర్రీ తింటే బలానికి బలం, హెల్తీగా ఉండగలం. థాంక్ యూ ఫర్ వాచింగ్.